मरकजी वजीर जी किशन रेड्डी, बीजेपी रुकन पार्लियामेंट ईटाला राजेंद्र और बीजेपी स्टेट प्रेसिडेंट रामचंद्र राव हैदराबाद में बीजेपी के ज़ेर एहतमाम ड्रग्स के खिलाफ नमो युवा रन 3K को झंडी दिखाकर इनाग्रेशन किया। वो तकरीब में मेहमान खुसूसी की हैसियत से शरीक हुए। 3K रन में लड़कियों और लड़कों की कसीर तादाद शरीक रही। बीजेपी की जानिब से मुल्क के 75 मकामात पर ड्रग्स की लानत के खिलाफ नौजवानों में शऊर बेदार किया जा रहा है। मरकजी वजीर जी किशन रेड्डी ने कहा कि इस सिलसिले के तहत हैदराबाद में भी 3K रन का इनकाद अमल में लाया गया है। గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నాము। ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది। మనకందరికీ తెలుసు, మన ప్రియతమ ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం। వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము। దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం। మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం నేడుతోంది। ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం। ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడుగా మన దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చి చూసినట్లయితే అభివృద్ధిలో, ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది। ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం। త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు। అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు, మనమందరం కూడా స్వదేశీ భావజాలనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి